ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఫోన్ పాడుగా ఏడు దాకా వచ్చింది. ఇది ఎల్లు వచ్చినదే. అయ్యో ఏంది ఇళ్ళకెళ్ళి గిన్నె నీళ్ళు వెళ్తాయి. అయ్యో గండం పాడుగాను. అలా అక్క అక్క ఇంకెక్కడ అక్క అక్కలేదు తొక్కలేదు తీపి పలుకుతుందో ఏంది. ఇళ్ళకెళ్ళి గిన్నె నీళ్ళు వెళ్తాయి. ఇదేంది గిట్ల పడ్డది. బోలుగా మాట్లాడుకుంటారు దోమిన మంచిగానే ఉండే. బట్టలు విండేటప్పుడు మాట్లాడుకుంటూనే విండినా అప్పుడు కూడా మంచిగానే ఉండే. ఆఖరికి ఈ ఒక్క చీరుండంగా ఇది గిట్ల పడ్డదేంది. అత్తే ఎంత లొల్లి పెడతాడో ఏమో, ఎంత దెబ్బలకున్నదో ఏమో పాడుగాను. అలా అక్క ఉన్నమానే అలా ఈ నచ్చి పాడి ఎత్తలేదు కదా. ఇలా లొల్లి పాడుగాను, ఇలా లొల్లి మునిగిపోను. నా ఫోన్ ఖరాబ్ అయ్యే. అలా అలా హలో లేదు కిలో లేదు. అత్యంత లొల్లున్నదో ఏమో భయమై పాడైతుంది. ఏమని అంటాడో. అయ్యో గండం పాడుగాను. నేను తర్వాత నన్ను మాట్లాడకపోతేనే లొల్లైందే అంటే ముచ్చట పెట్టుకుంటుంటేనే ముచ్చట మునిగిపోను. గండానికే ఉన్నది ఇయ్యాల. ఎంత లొల్లున్నదో ఏమో గిట్ల పడ్డది. ఏంటి ఫోన్ పాడై. నేను పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసినా పాలకోయి రాంగా నాకు ఎవరెదురయ్యారు ఏమో. ఆదికి లేదు పాడుగాను. బిత్తిరి బిత్తిరి అయితే అందు ఫోన్ పడ్డాక. సప్న ఓ సప్న ఏం చేస్తాను? ఫోన్ పట్టి పట్టి చూస్తాను. అది ఫోను అలా ఏమైనా బంగారం ఉందా ఏంటి? ఫోన్ లో బంగారం ఎందుకుంటది? ఎన్ని నీళ్ళు సుక్కలు ఉన్నాయో అని దుడుతున్నా. గల్ల నీళ్ళ సుక్కలు ఎందుకుంటే సిమ్ ఉంటది కానీ. ఫోను నీళ్ళలో పడితే నీళ్ళ సుక్కలు ఉండకపోతే నిప్పు రవ్వలు ఉంటాయా ఏంది? నీళ్ళలో పడేసినావా? ఎందుకో అది నేను అక్క ఫోన్ చేస్తే మాట్లాడుకుంటా బట్టలు విండినా తుక్కున నీళ్ళలో పడ్డది. ఓ మెంటల్లానా, పందిరేదాకా ఉబ్బాగలేదా అని? పందిరినాక మాట్లాడితే ఏం బావు తీర్పారుగా. ఇప్పుడు మంచిగా అయిందా నీళ్ళలో పడేసినాక? ఏగు అన్నిటికీ ఎగిరిత పడతావు. నేను ఫోన్ మాట్లాడుకుంటా ఎన్ని పనులు చేసిండు నీకు ఎరికేనా? ఆకెళ్ళి ఉడిసినా, ఇల్లు ఉడిసినా, బోలు దోమినా, బట్టలు విండినా. ఆఖరికి ఒక్క చీర ఉండే. ఆ ఒక్క చీర నీళ్ళకెళ్ళి తీసిందో లేదో ఇది పోయి నీళ్ళలో పడ్డది. కథ నీళ్ళకెళ్ళి తీస్తే ఒకటే నీళ్లు కారడు. ఎంత దూడిసినా ఆగలే. మరి నన్ను ఉన్నాయా అని చూస్తాన్నా. ఏం పనే నీకు మీ అక్కకి? ఏం పని లేదు, ఇదే పనే. మాకేదో బాధలు ఉన్నది కదా అని దాంతో ఫోన్ మాట్లాడితే ఈ ఫోన్ నీళ్ళలో వాడి నీ దగ్గర నన్ను బదనం చేసే దేని. అవునే సప్న, ఏ కాలమైనా నీకు ఫోన్ చేయబట్టి పొలం కాడినప్పుడు నువ్వు ఫోన్ చేస్తానా వేడి నీళ్ళు పెడతావేమో అని. ఫోన్ ఇగగలవదా అగగలవది నువ్వు చేసిన కనుక ఇంకిది. ఇది పోయి సల్లీలలో ఉంటే నేను వేడి నీళ్ళు ఎప్పుడు పెడతాను? ఇక
మాజాల్తి మా కనుక ఏం చేసినావు? నీకేం పర్లేదు, నీ అక్కకేం పర్లేదు. ఎందుకు అట్లా అంటున్నావు? అబ్బా దీన్ని రిపేర్ చేయించుకురావా? అది రిపేర్ కాదే, మొత్తం నిండా మునిగింది అది. ఇంకేమైతుంది అది? కాదా? కాదు. మరి ఎట్లిప్పుడు? నాకైతే లొల్లిపోయిందే. పొద్దున గుళ్ళే మైక్ మొత్తుకున్నాడు, మొత్తుకుంటావు ఇక ఫోన్ పట్టుకొని. ఇప్పటి నుంచి అయితే ఏ లొల్లి లేదు ఇక. పో నీళ్ళు పెట్టుకో. అబ్బా గది కాదు, ఇది వేరే షాప్ లో చూపించుకురాపో. అది కాదే, పో నీళ్ళు పెట్టుకో. ఏమో చేసింది చేసి ఇప్పుడేమో మాట్లాడతాను. పో మంచి పని చేసాం, పో నీళ్ళు పెట్టుకో. మా పెడతది నీళ్ళు. స్వప్న ఏం చేస్తానవే? అవుగాని ఇలా ఏం కూర అన్నవే? పొద్దున పచ్చాపలు అమ్మత్తే తీసుకొని పులుసు పెట్టినా. పచ్చాపల? అబ్బా నువ్వు ఎంత మంచిదానే స్వప్న. ఇప్పుడాకున్న కోపం అంతా పోగొట్టినావు. గిట్లే ఏదో ఒకటి చేసి మొత్తం కోపం పోగొడతావు నువ్వు. మరి ఫోన్ చేయించుకురమ్మంటే ఎందుకు చేయించుకురానన్నావు? చేయించుకొస్తావా? మళ్ళా మొదలు పెట్టినావానే? తినేది ఉందా లేదా? తిందాంపా. పా. దా. ఈయనకేమిటికి వస్తానవే? నీళ్ళు తీసుకురాపో. నువ్వు తిన్నావానే? తినలే, ఆ ఫోనే ఖరాబ్ అయ్యి ఈగేడ తినటట్టున్నా. ఫోన్ నీ ఫోన్ ఖరాబ్ అవడేమో కానీ నా తలకే తింటున్నావే. తినేది కూడా మనసు నాటకుండా ఎత్తాను. నేనేమనలే కదా, తిను. మంచిగున్నదా కూర? కమ్మ వాసనత్తా. మంచినే ఉంది కానీ కొంచెం మసాలా పడుతుంది. నేను మొన్న ఏమని చెప్పిన చెప్పు? ఇంట్లో మసాలాలు అయిపోయినాయి, పప్పులు అయిపోయినాయి, నూనె అయిపోయింది, మెంతి పొడి గల నడకచ్చేసిన పాడే కూర లేకుంటే ఎట్లయితుంది అని. ఎప్పుడు తెస్తావు అవన్నీ? అయ్యో తిన్నాం కదా ఎత్త తీయే. తిన్నాక పోతావా? అవును. మరి ఫోన్ ఉంటుందా? నేను పోయేది ఎక్కడికే? పప్పులు ఉప్పులు అమ్మే షాప్ దగ్గరికి పోతాన్నా. గడ ఫోన్లు ఉంటాయా అని కొంచెం కూడా తలకాయలేదు నీకు. ఫోను ఫోను గదే పిచ్చి. ఫోన్ లేకపోతే ఎట్లా చెప్పు? మా అమ్మ ఫోన్ చేస్తే ఎట్లా మాట్లాడాలి, మా అక్క ఫోన్ చేస్తే ఎట్లా మాట్లాడాలి, నా చిన్నప్పుడు దోస్తు మౌనిక ఫోన్ చేస్తే ఎట్లా మాట్లాడాలి? నువ్వు పొలం కాడికి పోయినప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫోన్ చేసినట్టు ఫోన్ చేస్తావు, మరి నీతో ఎట్లా మాట్లాడాలి నువ్వే చెప్పు. నువ్వు నా సాగు పెట్టుకొని కొత్త ఫోన్ కొనిమంటున్నావే. ఇప్పుడు పైసలు లేవు నా దగ్గర, ఫోన్ కొనేది లేదు, ఏం లేదు. అంతగానే మీ అబ్బగారితో మాట్లాడాలనుకుంటే నా ఫోన్లో కలిగి నీకు మాత్రం ఫోన్ కొనిచ్చు లేదు. అబ్బా ఎందుకు అట్లా అంటున్నావు? చిన్న ఫోన్ అయితే చిన్న ఫోన్ కొనుకరా. అబ్బా ఒర్రియాకే. తినమంటావా వద్దంటావా? తిను, పెట్టింటే అర్థం చెప్తానా? వాళ్ళు తింటే తినకపోతే నీకైతే ఫోన్ ఉన్నది కదా. కూర అయితే కమ్మ ఉంది స్వప్న. మా ఉంటది తిను. అయ్యమాట ఏం తింటా గంటడంతా. కూర్చొని ఏం కలుసుకుంటున్నావే? నేను తినేలోపు లోపలికి పోయి సామాన్ ఏది ఉందో నేను చూసిరాపో. మందిళ్ళ పొంట పోయి అడకచ్చుడు బాగా అవుతుంది నీకు. చూడిపో పోయి. మా చూస్తుంది, నువ్వైతే కమ్మగా తిను. ఎవరు తింటేంది తినకపోతేంది. ఆకలైనాక నువ్వే తింటది. ఏమెండ కొడుతుంది, ఎండ చల్లగుండా. నేను బట్టలు వెండి బుత్తంత సేపు అవుతుంది. ఇగో ఎట్లా ఎండినాయి చూడు. ఈ ఎండకు ఇంకోసేపు బట్టలు ఇన్నే ఉంచితే మొత్తం ఖరాబ్ అవుతాయి. అంత బేజర్ అవుతుంది. అయ్యో నేనేనను సామాన్లు తెమ్మన్నాక దుకాణలకు పాయే, సబ్బులు లేకపాయే, ఉప్పు లేకపాయే, చెప్పకనే పోతి. ఫోన్ అన్న ఎత్తా. అయ్యో ఫోన్ ఎక్కడున్నది? అది నిండా మునిగి కూర్చునే. ఇప్పుడు ఎట్లా ఎప్పుడు ఏం చేసి పాడు చేయాలి? ది మమత దగ్గరకు పోయి ఒకసారి ఫోన్ అన్న చేసేస్తా. మొదగాల ఆయనకు ఫోన్ అన్న చేసేస్తా. సామాన్ పైన మనిషి మళ్ళీ వెనకకు మర్రొచ్చిండు అనుకో, ఇద్దే లేదు అద్దే లేదు అంటే పోయినప్పుడు చెప్పవా అనే అని నా మీదకి వెళ్ళొల్లి కట్టాడు. మళ్ళీ అదో రామాయణ. ఇది పట్టది కదా. చెప్ప మమత, మమత ఉన్నవానే? ఉన్నక్క. ఏమేమి గిట్ల వచ్చినావు? అబ్బా గొంతని ఫోన్లోకి వెళ్ళి బావకు ఒకసారి ఫోన్ చేసి బావ ఎటు పోయిండు అక్క? ఇంట్లో సామాన్లు అయిపోయినాయి అని దుకాణాలకు తోలిన్నే. సబ్బులు ఉప్పు ప్యాకెట్ ఎప్పుడు మర్చిపోయినా వచ్చిందనుకో తిడతాడు, పొంగ చెప్పవా అని. అబ్బా ఒకసారి ఫోన్ చేసి. సరే ఫోన్ ఎత్తావు. సరే అగో బండి ఇంట్లోనే ఉన్నది. పొలగాడు పోలేదు ఏందేటి అలా.
ఇక అక్క ఇగో చెయ్యి అయితే గాని మాది వాళ్ళ ఇంటికాడనే ఉన్నాడానే ఎటు పోలే పొద్దుగల్లే పొలం కడికి కరెంటు పెట్ట వేయండి అక్క ఎండల నెరవేడొచ్చి ఇప్పుడే ఇంత తినివన్నాడు ఎండ చల్లగుండా కోతి కొడుతుందా అనే ఇలా నీ నీళ్ళు తాగి ఇంట్లో వల్ల మంచిదే కానీ బయటకు పోతే పోరి ఇప్పుడే వస్తే ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడే ఫోన్ చేస్తాంది. హలో ఏందే ఏడున్నావు ఇంకేడుంటానే దుకాణంలోకి వచ్చిన. దుకాణనే ఉన్నావా అది చెప్పుడు మర్చిపోయినా గాని సబ్బులున్ను గా ఉప్పు ప్యాకెట్ మర్చిపోకు జరా. ఏం సబ్బులు? బట్టల సబ్బులు గట్ల చెప్పు. బట్టల సబ్బులు ఉప్పు ప్యాకెట్ తీసుకురా. గంతైనా ఇంకేమైనా కావన్నా? ఇంకా ఏ వద్దతి అన్ని చెప్పిన. సరే మరి. సరే ఉండు చెప్పండి. కన్నం పడగా తిన్నావా? తిన్నాక్క నువ్వు తిన్నావా అక్క? ఏడ తిన్నా పాడే తినలే. అవగాని నీ ఫోన్ ఏమైందక్క? అయ్యో నా ఫోన్ ముచ్చట చెప్తావా అనే ఫోన్ పాడగాను ఇదేం ముచ్చట. పొద్దుగల మా అక్క ఫోన్ చేసిందే పోరి. ఫోన్ చేసినాక మాట్లాడుకుంటా బట్టలు విండినా కథ పోయి నీళ్ళ పడ్డది. అయ్యా అది అటు పని చేయదా ఇటు పని చేయదా అందుకే నీ ఫోన్ లోకి వెళ్ళి చేద్దామని వచ్చిన. అయితే మెత్తి అక్క. ఇక పోతన్నా. సరే పో. ఫోన్ గురించి వేసినప్పుడు అందులో పానం నీళ్ళు కావట్టే. చెప్పచ్చిందేనా ఏమైంది? ఆయనతో చెప్పి రాకపోతే ఎట్లుండు? వచ్చినాక ఇద్దరికి లేవు. అవుగాని ఇవాళ అంగడి కదా ఈ మనిషి సామానికి వేయండి కానీ మరి కూరగాయలు తెస్తాడా? ఆయనతో మర్చిపోతాడా? మర్చిపోతే మళ్ళీ పని పడపోవాల్సి వస్తుంది. దమ్ము ఫోన్ అన్ని చేసేస్తా. ఇవి వచ్చినాక మడత పెట్టుకుంటా. బట్టలకు ముహూర్తం వస్తలేదు ఇవాళ. మమత ఓ మమత ఏం చెప్తానవే? ఫోన్ ఏం చెప్తాను ఏమో. చెప్పక్క మళ్ళీ ఏమైంది? మళ్ళీ మర్చిపోయినావు? ఏం మర్చిపోలే గాని నువ్వు అంగడికి పోయినావు అయ్యాలా? పోలేదు ఇవాళ అంగడి కదా మస్తు ఎండ కొడుతుంది. ఇక కొంచెం చల్లబడ్డాక ఆయననే పోతాడు. నేను బావకు కూరగాయలు తెమ్మన్నాడు మర్చిపోయినే. ఫోన్ చేసి చెప్దామని వచ్చిన. కొంత ఫోన్ చేసిరా? సరే తెస్తా. ఇప్పుడే ఫోన్ చేసింది మళ్ళీ చెప్తాంది. హలో మళ్ళేందే? ఏ చెప్పుడు మర్చిపోయినా ఇవాళ అంగడి కాదు రాంగ కూరగాయలు తీసుకురా. పొద్దుటికి ఏం కూరగాయలు లేవు. తెత్తది. సరే ఇంకా బెండకాయలు వంకాయలు అయితే తీసుకురా. సరే. అది పచ్చిమిర్చి కూడా లేవు. ఇంత కొత్తిమీర రాకేసుకురా. సరేనే తెత్తది. ఫోన్ పెట్టే. సరే ఉంటారా. అవ్వా ఏ పెద్ద రంది అనిపించింది. మళ్ళీ నేను పతాక వాడదాక పోగడవుతుందా ఏంటి అని. మంచి పని చేసి పోతానా. సరే అక్క పో. మమత ఓ మమత ఏం చెప్తానే పోరి. అవ్వా కదా ఏం లేదు. పని తీరిందా? తీరిందక్క. పని తీరిందా? తీరింది. ఏమైంది గిట్లా వచ్చినావు? మా అక్కకు ఫోన్ చేయక 2-3 రోజులు అవుతుంది. వాళ్ళ అత్త కోడలు ఇద్దరు మొన్న లొల్లి పెట్టుకున్నారట. పంచాయతీ అది ఇది అన్నారు. మరి ఆ ముచ్చట ఏడదాకా వచ్చిందని కనుక్కుందామని వచ్చిన. ఏందక్క నువ్వు గమ్మత అడుగుతావు? మీ అక్కల పంచాయతీ నాకేవరక? ఓ పోరి గట్ల కాదు. నువ్వు ఫోన్ ఇస్తే ఒకసారి ఫోన్ చేసుకుంటానని వచ్చిందే. ఫోన్ గురించా నువ్వు మాట్లాడేది? ఇస్తా. ఓ ఫోన్ దగ్గర పెట్టుకొని తిరుగుతున్నావానే? ఇక మరి నువ్వు ఇంటికి రాగానే నాకు అర్థమైంది ఫోన్ గురించి చెప్తున్నావని. హలో అక్క మంచిగా ఉన్నావానే? ఈయన దాంట్లోకి ఎత్తు గాని ఈయన బయటికి వేయండే. అందుకే ఇగో పక్కపోండి మమత దగ్గరకు వచ్చి ఫోన్ చేస్తాన్న. మరి 2-3 రోజుల నుంచి చేయలే కదా మరి ముచ్చట ఏమైంది అని. సరేతి ఎవరి జోలి కోకు. అత్తమ్మ గిట్లా ఏమన్నా సప్పుడే కూకో. ఏమిటికి వచ్చిన రామాయణం. సరే తీయే ఉండు. నేను మళ్ళీ మరిది గిట్లా వచ్చినాక చేస్తా. ఏ బాగాసేపు అవుతుంది. మమత ఫోన్ కదా ఆమెకేమైనా ఫోన్లు వస్తాయి. సరేనే ఉంటానా. పైలం ఇగో
ఏమైందక్క ఏం లొల్లి? ఈ లొల్లి సల్లగుండా ఇద్దరత్త కూడా లొల్లి పెట్టుకున్నారు. ఇష్టం వచ్చినట్టు మాటలిసి పెట్టుకున్నారు. పెద్ద మనుషులకు పోయినాక మీది ఇద్దరిదే తప్పన్నారట. ఇగేం చెప్తారు? ఒకరికొకరు నోరు మూసుకొని ఉన్నారు. సరే అక్క నేను పోతిగా. సరేనే. ఏంది అక్క నేను ఇంట్లోకి పోతున్నా. పోయే. కాదక్క ఇంట్లోకి పోతున్నా, నువ్వు. అయ్యో నేను పోతాన్నా. అయ్యా మర్చిపోతి. స్వప్నక్క, ఓ స్వప్నక్క, ఇగరా ఇగో బాగా ఫోన్ చేసిండు. బాగా ఫోన్ చేసిండా? ఇగో ఏందట్నే ఇదేమో నా ఫోన్ అనుకుంటాడా? రోజు మాట్లాడిన పారనాయ్ కుతి కొట్టుకుంటాది కావచ్చు. ముచ్చట ఆపి ఫస్ట్ లైన్ లో ఉన్నాడు, ఫోన్ మాట్లాడు. అయ్యో హలో. స్వప్న, నువ్వు చికెన్ తెమ్మనా మటన్ తెమ్మనా? చికెన్ ఏమన్నా? మటన్ తెస్తే మళ్ళీ ఏడలు పెడతావని అడగడానికి చేసిన. ఏ మటన్ అద్దు, బాగా పీర ఉంటది. చికెన్ పట్టుకురా. సరే సరే. సరే ఉంటానా. ఇగోవే. ఏందక్క ఈ చికెన్ మటన్ లొల్లి నాకు? ఓ ఫోన్ కొనుక్కుంటేని నా పని పాడుగానా అనే అంటుంది. బాగా ఫోన్ చేయాలనే నా ఫోనే, నువ్వు ఫోన్ చేయాలనే నా ఫోనేనా అని పని చేసుకోవద్దులే. ఓ ఫోన్ కొనుక్కుంటే నీ 10,000 పెడితే ఫోన్ వస్తుంది. ఏమో ఎసొంటలు కొనుక్కుంటున్నారు. ఏందే మమత గా కారణంగా కోపానికి రాబడుతుంది. మరేందక్క నువ్వైతే ఫోన్ తీసుకొచ్చి ఇద్దువా? సించుకొని సంచులు కుట్టుకుందువు. ఈ తాపకైతే ఫోన్ రాని నేను తీసుకొస్తానా? నేను అసలే తీసుకురాను పో. కోరికేందే మోర బాగానే ఉన్నది, టిక్క టిక్క దింపుకుంటా పోతాంది. నువ్వు గాంక తీసుకొచ్చి ఇచ్చిన ఫోను మేము కూడా కొనుక్కుంటుంది. అబ్బా పిల్ల. ఏంది? చికెన్ తెచ్చిన అండిపోయే. నేనండా. ఏమైందే? తెచ్చేదాకా తెమ్మంటావు, తెచ్చినాక అండా అంటావు. పిసగట్ట లేచిందా? నేను అండనంటే అండా. అగో ఏమైందే? ఇప్పటిదాకా మంచిగా ఉంటుంది, అటు ఇటు వచ్చే వరకు. అటువైపు ఇటు వచ్చేసరికి నువ్వు మమతకు ఫోన్ చేసినావా? చేసినాక అది ఫోన్ తీసుకొచ్చి ఇచ్చి ఎటువంటి అటే మాట్లాడింది. నేనెందుకు చేయాలి? ఊక నువ్వు ఫోన్ కట్టావు, బాగా ఫోన్ చేస్తాడు, ఇద్దరికి నేనే తీసుకొచ్చి అలా నాకేం పని లేదా అని అన్నది. అదేమన్నది తెలుసా? మీరేమన్నా పిసినారోళ్ళ 10,000 పెడితే ఫోన్ వస్తుంది అని అన్నది. కట్టుకున్న మొగ నువ్వంటేనే నేను మాట పడా. అది ఎటువంటి అంటే మాట్లాడితే నేను పడతానా? నేను చికెన్ అండనే అండ. నాకు ఫోన్ కొనియకపోతే ఈ చికెన్ తీసుకుపోయి మోర్ల పడేస్తా. అదొకటే కాదు, అన్ని బందే. సరే సరే నువ్వైతే అండు, నువ్వు అండేలోకి తీసుకొస్తా. మరి మొన్న అడిగితే పైసలు లేవన్నావు? మొన్న లేవే నిజంగానే. మరి ఇప్పుడు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు కూడా పైసలు లేవే, రాజ్ కుమార్ దగ్గర తీసుకొస్తా. మరి ఈ తెలివైన మొన్ననే ఉంటే నేను దాంతో మాట్లాడకపోదును కదా. సరే సరేనే తీసుకొస్తా. నువ్వు చికెన్ మంచిగా ఫ్రై చేసే వరకు తీసుకొస్తా చూడు. సరే ఓకేనా? నువ్వు ఫోన్ తీసుకురా, నేను చికెన్ మంచిగా ఫ్రై చేస్తా. శ్రీకాంత్ అన్న అంత మంచిదేనానే? అంత మంచిదే రాజ్ కుమార్. ఎటు పోతాను? పొలం గడికి పోతానా, మోటార్ పెట్టి వస్తా. అవునా? అయితే నువ్వేటి పోయినవే? నేను ఊర్లో పని ఉండే పోయినా, మళ్ళీ ఇంటికి పోయి తినేసి మళ్ళీ వచ్చుడే చేను కాడికి. సరే సరే రాపో, కలుద్దాం. నేను పోయి మోటార్ పెట్టి చూస్తాడా. అబ్బాయి ఇక్కడ ఏం చేస్తాను? పొలానికి నీళ్లు పెడదామని వచ్చిన. స్టార్ట్ అవుతుంటే నీళ్లు పోతలేదు, కరెంటు పాస్ అయితే లేనట్టుందిరా. అయ్యో బాబాయ్, నీకు ఈ ముచ్చట తెలియదా? నిన్నటి గాలివానకు ట్రాన్స్ఫార్మర్ వైర్లు పొలాలలో పడ్డాయట. అటు దిక్కు పోకు, జాగ్రత్త, మరి కరెంట్ షాక్ వస్తుంది. సరే సరే పోన్రా. ఈ ముచ్చట నాకు తెలియక నేను అప్పంచెల్లి మోటార్ చూస్తానా. మా మోటార్ ఇట్లా ఖరాబ్ అయిందేమో. మరి లైన్ మెన్ ఇట్లా వచ్చి చదవలేదా? వాళ్ళు సెడి చేస్తారు బాబాయ్. లైన్ మెన్లు వచ్చి సెడి చేసేదాకా వాటి పోకు. సరే సరే పోను. సరే బాబాయ్ పోతానా? నాకు ఈ ముచ్చట తెలియక నేను ఆడ వచ్చేదే పోతున్నా. సరే బాబాయ్ పోతానా మరి. ఏం చేస్తాను? ఫోన్ వినబడతలేదా? చూడుకో. చూస్తతి. ఎవరో వీళ్ళు ఇప్పుడే చేయన్న ఫోన్. హలో హలో అన్న. సప్న, శ్రీకాంత్ను పొలం కాడికి రాకాను. వైర్లన్నీ తెగి పొలంలో పడ్డాయట.
కరెంట్ షాక్ ఇట్లా వస్తుంది. చెప్పు శ్రీకాంత్కు. మర్చిపోయావు మరి. సరే అన్న, సరే 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 ఉంటాను. సరే అన్న. ఎవలే ఫోను? ఏమో పో. సరే తీ, ఆ ఫోన్ ఛార్జింగ్ లేనట్టుంది, ఛార్జింగ్ పెట్టుకో, నేను పొలం కాడికి పోయేస్తా. సరే సరే. వినబడుతుందా? నువ్వు మందలిచ్చుడేమో, ఇది ఏంటిదో ఏంటిదో ఏమేసుడో మర్చిపోతే. ఫోన్ పిచ్చి పాడగాను, మొగున్నే మర్చిపోతాంది. ఈయనకైతే ఏడ పని లేదు, పోయేటోడు ఒక మందలిచ్చుకుంటూ పోతాడు. ఇలా జీలకర్రేసురా మెంతులేసురా పడే చూడకపోతే. అయ్యో రామా, ఒత్తి ఒత్తి ఛార్జింగ్ అయిపోయింది కదా. అవును కానీ ఈయన ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోయింది అన్నాడు. 2 పెడతా. ఈయన ఫోన్కు ఎవరిదాకెవరో ఫోన్ చేసే రాజకుమార్ అన్న ఫోన్ చేసిండు. ఏమో చెప్పమన్నాడు ఈయనకు. ఏం చెప్పమన్నాడు? అయ్యో రామా, పొలం కాడ వైర్లు కట్ అయినాయి అన్నాడు. శ్రీకాంత్ రాడు ఓకని చెప్పిండు. నేను ఈయనకేం ముచ్చడి చెప్పకపోతే. నీకు పొలంలోకి పోకని చెప్పినా కదా, చెప్పినాక కూడా ఎందుకు పోయినావు? నాకెప్పుడు చెప్పినావు రాజ్కుమార్? అయ్యో నీ ఫోన్ చేసిన సప్న లిఫ్ట్ చేసింది. చేసినాక చెప్పిన అలా వైర్లు అన్ని తెగినాయి, షాక్ కొడుతుంది, అటు ఓకని చెప్పిన. చెప్పలేదా నీకు? స్వప్నకి చెప్పినావా? అది నాకేడే చెప్పింది, నాతో నీడ మాట్లాడేటట్టుంది. అది ఫోన్ అంటే ఫోన్ కొనిచ్చి పాడైనా. ఫోన్ కొనిచ్చినప్పటి నుండి దాలనే మునుగుతుంది. ఓ మొగుడు లేదు, వంట లేదు, పెంట లేదు, ఏ పని లేదు. పొలం కాడికి పోతున్నా అని చెప్పినా కూడా దానికి అయినా చెప్పలే. అయ్యో చెప్పలేదా? దాని ఆలోచన ఏడబెట్టింది మరి. నువ్వు ఇదివరకు కలిసినప్పుడు నేను పోయి అన్నం తిని మళ్ళీ వస్తా అన్నావు కదా, మళ్ళీ వస్తాడు కావచ్చు అని రాకని చెప్పిన. చెప్పలేదా నీకు? నేను ఒక్క అడుగు వెనకైతే ఎంత మోసం. ఇప్పుడు ఒక్క నిమిషం అయితే ఏమన్నా నా పరిస్థితి? రాజ్కుమార్ రాకపోతే మనిషివే నువ్వు అసలు? నేను ఫోన్ చేసి చెప్పినా కదా చెల్లె, చెప్పినప్పుడు చెప్తా అయిపోవు కదా. ఇంట్లోనే ఉన్నాడట నేను ఫోన్ చేసినప్పుడు. అది కాదన్నా, నేనేదో ఫోన్ చూసుకుంటా పాడైనా. మళ్ళా ఫోన్ అంటుంది. మీరు చెప్పింది కూడా పట్టించుకోలేదన్నా. మీరు లేకపోతే ఇప్పుడు ఎట్లుండు? అంత నా వల్లనే. ఆ బుద్ధి నేను వచ్చినప్పుడు చెప్తే ఇట్లుండు నానే. తప్పంతా నాది అన్న. నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ చూసుకుంటా మాట్లాడినా. మీరు మాట్లాడింది కూడా నేను సరిగ్గా గిన్నె. నీకు ఎప్పుడు మర్చిపోయినా. నువ్వు పొలంలో పోలేదు కదా, నీకేం కాలేదు కదా. మళ్ళా మాట్లాడకే, నీ పలగొడతా. ఏమనకు, అది ఇప్పటికే భయపడుతుంది. దాన్ని ఏమనకు. సపరేట్ ఇంటికి పోరి, ఏం లోటు పెట్టుకోకూరి. ఇగో నాది తప్పైంది. నేను ఇంకొకసారి ఆ ఫోన్ వాడేం వాడా. ఫోన్ పాడుగాను. నీకైతే ఏం కాలేదు కదా? నిన్ను హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముని ఫిలిమ్స్ కార్పొరేషన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.